శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారి ఉగాది రాశి ఫలాలు 2025-26 సంవత్సరం గాను ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి చూస్తే ఈ సంవత్సరం అదృష్టమైన రాశులలో వృషభ రాశి వారు టాప్లో ఉన్నారని చెప్పవచ్చండి. వీరికి ఏంటంటే ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా మాత్రమే ఉంది. సో 11 ఆదాయం 5 వ్యయం. ఈ యొక్క రాజపూజ్యం 1గా ఉంటే అవమానం 3గా ఉందండి. సో డెవలప్ అయ్యే ప్రాసెస్లో చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, జలస్ ఉంటుంది. సో యూ నీడ్ నాట్ వరీ. అందుకని ముందే చెప్పుకున్నాం, సంకల్పంతో ముందుకు వెళ్ళండి, అంతిమ విజయం ఇదే అని. సో దీన్ని బట్టి తెలుస్తుంది. గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి ఫలితాలు కూడా గ్యారంటీగా అనుకూలత ఉంటుందండి. ఎక్కడ అనుకూలత ఉంటుంది, ఎక్కడ అనుకూలత లేని చోట ఏ రెమెడీస్, ఏ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే, ఒకవేళ మీకు కనుక మీ యొక్క జన్మ జాతక చక్రం తెలియదు, లేదంటే మీ జన్మరాశి తెలియదు అన్నప్పుడు మీ యొక్క వ్యవహార నామంలో మీరు చెప్పుకోవటువంటి యొక్క లెటర్స్తో మీ పేరు మొదలవుతే వారికి ఆ నక్షత్రం సంబంధించినంగా పరిగణించాలండి. ముఖ్యంగా ఏంటంటే కృతిక 2, 3, 4 పాదాలకు సంబంధించి ఈ, వు, ఏ ఈ లెటర్స్తో మీ పేరు మొదలైతే మీరు కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు. రోహిణి 4 పాదాల వాళ్ళు ఎవరయ్యారంటే ఓ, వా, వి, వు అండి. ఈ 4 లెటర్స్తో మొదలయ్యే వాళ్ళు. మరి మృగశిర 1, 2 ఉంది కదా, వే మృగశిర 1వ పాదం, 2వ పాదం వచ్చి ఓ అవుతుందండి. సో ఈ లెటర్స్తో మొదలవుతే ఈ నక్షత్రాల వాళ్ళు మీరు. సో ఇది క్లారిటీ వచ్చింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి జాబ్ చేసే వారికి ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా, 4వది ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, చివరి రెమెడీస్ అండి. ప్రతి పాయింట్ దగ్గర చివరి రెమెడీ చెప్పుకుందాం. విద్యార్థులు ఉన్నారు, రెమెడీ. వ్యాపారం ఉంది, చివరి రెమెడీ. అలా చెప్పుకుంటూ వెళ్తే కనుక మీకు క్లారిటీగా ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ సంవత్సరం వృషభ రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. పోటీ పరీక్షల కోసం వారు కాస్త శ్రమించాలి, ఫోకస్డ్గా ఉండండి. చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడాను, ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, అక్కడ తప్పనిసరిగా విజయం వస్తుంది.